Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. అయితే వెంకట్ గారు, లైక్ యు ఆర్ ఆల్సో కేమ్ టు ద ఇండస్ట్రీ వితౌట్ అ బ్యాక్గ్రౌండ్, రైట్? సో అప్పుడు మీరు ఫేస్ చేసిన ఎన్ని స్ట్రగుల్స్ లాంటివి ఏమైనా గుర్తున్నాయా? No, I didn't face any struggle. ఎన్ని స్ట్రగుల్స్? ఓకే. I was lucky that నాగార్జున గారు అండ్ వైవి చౌదరి గారు నన్ను డెబ్యూ ఇచ్చారు నాకు. అండ్ ఆ తర్వాత అన్ని పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద హీరోలతో అన్ని కాంబినేషన్ చేశాను. మై స్ట్రగుల్ స్టార్టెడ్ ఆఫ్టర్ 5 years అనుకోండి. నా డెబ్యూ 5 years తర్వాత అంటే సింగిల్ స్క్రీన్ నుంచి మల్టీప్లెక్స్లో వచ్చేసి అండ్ ఆ టైంలోనే లాట్ ఆఫ్ కొత్త యాక్టర్స్ వచ్చేసి కొంచెం నేను 2 years తర్వాత వస్తే బాగుండేదా అని 98లో వచ్చింది నా డెబ్యూ. అవును. 2000లో వస్తే బాగుండేదేమో అని అనిపించింది. బట్ స్టిల్ ఓకే, అంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ డెస్టినీ, రైట్? సో నా ఫస్ట్ మూవీ స్ట్రగుల్ చేయలేదు, అస్సలు స్ట్రగుల్ చేయలేదు. అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది? హౌ ఇట్ అది హ్యాపెండ్? వైవి చౌదరి గారు ఆయన అసలు ఇప్పటికీ కలిస్తే ఎంత జోష్గా మాట్లాడతారంటే చౌదరి గారు. ఆయన నేను షోమ్యాన్ అంట తెలుగు హిందీలో షోమ్యాన్ సుభాష్ గారు, మా తెలుగు షోమ్యాన్ అంటే అంత బాలీవుడ్ ఇన్స్పైర్ అయ్యి ఆయన సాంగ్స్ టేకింగ్ ఆయన. సో ఆయన ఎంత బాగా చూపించాడో నన్ను ఆ టైంలో, ఇప్పుడు మళ్ళీ మా రాజ్ తాలూరి ఈ సినిమాలో. అందుకనే మేము ఈ సినిమాలో ఇందాక సాంగ్స్ మ్యూజిక్ గురించి మాట్లాడారు, గోవా సాంగ్ గురించి చెప్పలే. గోవాలో నాతో పాటు ఈ సినిమాలో పేరుగా నతాషా సింగ్ చేసింది. ఓకే. అమ్మాయి మిస్ ఇండియా టైటిల్ హోల్డర్. ఓకే. సో నా వైఫ్ రోల్లో అది. సో దాకా ఉన్నారంట కదా ఆవిడ. వేరే పని ఏదో ఉండి వెళ్ళిపోయారు. గోవాలో సాంగ్ షూట్ చేసాము. అది మంచి రొమాంటిక్ సాంగ్. ఓకే. అంటే నన్ను ఆ పాత ఫ్లేవర్ పోకూడదు, ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఉండాలని ఆ సాంగ్ ఇయర్ రింగ్స్ కూడా ఒకటి జనాలకి అది కూడా నా ఫస్ట్ సినిమా అప్పటి నుంచి ఇది ఒక ట్రెండ్ అది. అవును. సో మళ్ళీ పోలీస్ ఆఫీస్ పెట్టుకోకూడదు యాక్చువల్గా, బట్ ఒక్క పాటలో మాత్రం పెడతారు. సన్నివేశం క్రియేట్ చేసి లాజిక్ తో పెట్టించాడు. అంటే ఎక్కడ దొరకకూడదని చెప్పి. దెన్ బాంబే సాంగ్ గురించి చెప్పాడు. బాంబేలో షూటింగ్ చేయడం అనేది ఆ ఎక్స్పెన్సివ్ లొకేషన్లో నాట్ ఎన్ ఈజీ జాబ్. గేట్వే ఆఫ్ ఇండియా, కొలాబా, మరీన్ డ్రైవ్, వర్లీ సీ లింక్, ఆ క్రౌడెడ్ ఏరియాస్ లో చేయడం ఇట్స్ లైక్ టూ రిస్కీ ఆల్సో. విత్ గన్ ఎన్కౌంటర్ కదా, కొన్ని గన్ పెట్టుకొని షార్ట్స్ అవన్నీ. బట్ అంటే సినిమాకి అవసరం, కథకు అవసరం. ఇంటర్వెల్ ముందు వచ్చే బాంబే ఎపిసోడ్ అంటే ఇది డిస్ట్రిబ్యూటర్లు చూసిన వాళ్ళు అందరూ చెప్తున్నారు, అది ఇంటర్వెల్ బిఫోర్ అది బాగా హైలైట్ వెళ్తుంది. ఇంటర్వెల్ తర్వాత వీళ్ళ మధ్యన హెబ్బా పటేల్ మధ్యన జరిగే సన్నివేశాలు అవి ఇంకొక హైలైట్. సో సినిమాకి ఈ రెండు బాగా బలంగా ఉండి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ సాంగ్స్, ఫైట్స్, కామెడీ, అలీ గారి కామెడీ, అంటే ప్రత్యేక అన్ని క్యారెక్టర్స్. సుమన్ గారు ఒక సీన్ ఉన్నారు సీఎం క్యారెక్టర్, ఆ సీన్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా. ఓకే. సో అన్ని క్యారెక్టర్లకి మంచి ఇంపార్టెన్స్ ఉంది. అయితే రవి గారు, లైక్ మీకు వెంకట గారికి ఉన్న కొంచెం కామన్ పాయింట్ ఏంటంటే, ఐ డోంట్ నో మీ సినిమాలకి ఎంత టైం పట్టిందో నాకు తెలియదు, కానీ ఆయనకి ఇనీషియల్ స్టేజ్లో మంచి మంచి యాక్టర్స్ తోటి, పెద్ద పెద్ద యాక్టర్స్ తోటి రోల్స్ పడడం జరిగింది. ఇటు మీది కూడా చూసుకుంటే ఇటు ఇప్పుడు ఫౌజీ కావచ్చు, లేదంటే సీతారామం కావచ్చు, మంచి మంచి ఆర్టిస్టులతో మీకు రోల్స్ పడడం జరిగింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే హెబ్బా గారితో వాళ్ళతోటి మంచి మంచి సీన్స్ ఉన్నాయి. ఆల్రెడీ చేశాను 24 కేసెస్ అని. ఓకే. ఓకే. సో అంటే హౌ మీకు ఈ కెరియర్ స్టార్టింగ్లోనే ఇలాంటి అవకాశాలు రావడం ఎలా అనిపిస్తుంది? హౌ యూ ఫీల్ ఈ టైప్ ఆఫ్ థింగ్స్? ఎంతో కొంత టచ్ వుడ్ ఉంటే కానీ ఇలాంటివి జరగవు. ఎందుకంటే ఇప్పటికీ కృష్ణానగర్, ఇంద్రానగర్ గడ్డల దగ్గర నువ్వు డబ్బులు పట్టుకొస్తే నేను హీరోని చేస్తానే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో డిడ్ యూ ఫేస్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ఇన్స్టెన్స్? అంటే డైలీ లైఫ్లో చాలా మందిని చూస్తుంటాం. బేసికల్గా లక్కీగా ఐ హ్యావ్ వెరీ గుడ్ కాంటాక్ట్స్. సో ఆ కాంటాక్ట్స్ వల్ల ఇట్లాంటి ట్రాష్ని అంతా దూరం పెట్టడానికి ఇప్పుడు మీరు అన్నట్టు నేను సీనియర్ యాక్టర్స్ యాక్ట్ చేయటము, వాళ్ళ గైడెన్స్, ఈ ట్రాష్ నుంచి ఎట్లా దూరంగా ఉండాలి అని ఐ నో వెల్. ఒకవేళ ఎవరన్నా నిజంగా అడిగినా ఓకే వెల్ ఉండాలి, వచ్చేయాలి. సో అన్నిట్లో స్ట్రైట్ రోడ్ ఉండదు. సో ఆ స్ట్రైట్ రోడ్లో మనకి వెళ్తుంటే చాలా వస్తుంటాయి. సో ఎక్కడ బ్రేక్ వేయాలనేది మనకు తెలియాలి. సో లక్కీగా నాకు ఈ జర్నీలో ఈయన కూడా తగిలి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో విష్ సూన్ నేను కూడా ఒక మంచి యాక్టర్ అని పేరు తెచ్చుకుంటాను. డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్ అనుకుంటున్నాను ఈ సినిమా ద్వారా. Congratulations to Volga Videos for 18 million subscribers. Do subscribe to Volga Videos.